అందరికీ స్వాగతం సుస్వాగతం. చూడండి, ఈరోజు శ్రావణ మాసంలో మనము ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అనేటటువంటిది తెలుసుకుందాం. చూడండి, దానికంటే ముందు మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చూడండి, ముందుగా మీరు ఏం చేయాలి శ్రావణ మాసంలో అని అంటే, చూడండి, ముఖ్యంగా మీరు కోరికలు ఉన్నట్లయితే, ఏమైనా కోరిక ఉన్నట్లయితే ముందుగా ఒక కథ చెప్తాను, చక్కగా వినండి. పార్వతీదేవినే స్వయంగా విపరీతంగా ఘోరమైన తపస్సు చేస్తుంది. తపస్సు చేసినప్పుడు ఆ పార్వతీదేవి యొక్క తపస్సుకి మెచ్చి, భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఇదే శ్రావణ మాసంలోనే ప్రత్యక్షమయ్యి, ఓ పార్వతీదేవి, నీ కోరిక ఏంటి అని కోరుకోమన్నాడు. అప్పుడు పార్వతీదేవి చెప్తుంది, నాకు జన్మాలుగా నువ్వే నాకు పతిగా కావాలి, నువ్వే నా భర్తగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటుంది. అప్పుడు శివుడు చెప్తాడు, తప్పకుండా. అప్పుడు ఆ భక్తికి మెచ్చి అతను ఒప్పుకొని స్వీకరిస్తాడు భార్యగా. అలా మనకి ఈ శ్రావణ మాసంలో పార్వతీదేవి అంత పెద్ద శివుణ్ణే పతిగా పొందింది. ఇక చాలామందికి కూడా పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు, ఇంకొకటి సంతానం కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శ్రావణ మాసం అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. మంచి భర్త రావాలన్నా, మంచి భార్య రావాలన్నా ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఉపయోగించుకోండి. కాల సర్పదోషాలు చూడండి, ఎప్పుడు అని అంటే నాగపంచమికి ఈ శ్రావణ మాసంలో ఏవేవి వస్తాయి పండుగలు తెలుసుకోవాలి. చూడండి, శ్రావణ మాస పౌర్ణమి కంటే ముందు శుక్రవారం వచ్చేదాన్ని మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. తర్వాత రాఖీ పౌర్ణమి వస్తుంది. తర్వాత బహుళ అష్టమి రోజు కృష్ణాష్టమి జరుపుకుంటాం. తర్వాత అంటే ఇప్పుడు శుక్ల పంచమి ఎప్పుడు వస్తుంది అని అంటే 9 ఆగస్టు 2024 నాడు పంచమి వస్తుంది, నాగుల పంచమి. ఆ రోజున కూడా విపరీతంగా కాల సర్పదోషాలు, ఇవన్నీ కూడా రాహుకేతు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే ఆ రోజున మనము నాగదేవతలకి అభిషేకము చేసుకోవాలి పాలతోని. శ్రావణ మాసం చాలా విశేషమైన మాసము, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఉపవాసం ఎలా చేస్తారు అని కూడా అడుగుతారు. ఉపవాసం ఎలా చేయాలి ఈ శ్రావణ మాసంలో అని అంటే, ఒక పూట మాత్రమే భోజనము చేయాలి. ఎప్పుడు అని అంటే, ఇప్పుడు ప్రతిరోజు కూడా నాకు వీలు కాదు అని అడుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది. ఓన్లీ శ్రావణ సోమవారం చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. శ్రావణ సోమవారం రోజు ఉపవాసము చేయాలి, ఒక పూట భోజనము చేయాలి. మిగతా 2 పూటలు మాత్రం ఓన్లీ ఫ్రూట్స్, పాలు ఇవి త్రాగి ఉండాలి. ఫ్రూట్స్ తినవచ్చు, తప్పేమీ లేదు. శ్రావణ సోమవారం మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. ఏదైతే సపోజ్ మీరు నాగుల పంచమి రోజు అయినా సరే ఉపవాసం చేయాలి, ఓకేనా. తర్వాత బహుళ కృష్ణాష్టమి వస్తుంది, ఆ రోజు కూడా చేయాలి. మరియు ఇంకా ఇవి వస్తే చాలా పండుగలు వస్తాయి, రాఖీ పౌర్ణమి, అలా మనకి చాలా వస్తూ ఉంటాయి. ఆ రోజులను ఉపయోగించుకోవాలి, ఓకేనా. శ్రావణ సోమవారం రోజు ఖచ్చితంగా ఉపవాసము చేయండి. చేసి ఓం నమ శివాయ ఎన్నిసార్లు అన్నా తక్కువే. ఈ శ్రావణ మాసంలో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటటువంటి ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపం చేసుకోండి, తప్పేమీ లేదు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చూడండి, నాన్ వెజ్ మాత్రం అస్సలు తినకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. వెజ్జే తినాలి, ఓన్లీ వెజ్జే. ఒక పూట భోజనము మాత్రమే చేయండి. నాకు వీలు కాదు అని అంటే శ్రావణ సోమవారం మాత్రం ఉపవాసము చేయాల్సిందే అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరియు ఇంకా చాలామందికి కూడా ఇంకా ధర్మ సందేహాలు ఉంటాయి. మరి నాన్ వెజ్ అస్సలు తినకూడదా, మరియు వెజ్జే తినాలా, అస్సలు ఇవన్నీ కూడా. నాన్ వెజ్ ముట్టుకుంటే మహాపాపం ఈ శ్రావణ మాసంలో. ఎందుకు అని అంటే ఇంకొకటి చెప్తాను వినండి. ఇంద్రదేవుడు ఈ శ్రావణ మాసంలోనే వర్షం కురిపించాడు. ఎప్పుడు అని అంటే, ఒకప్పుడు దేవుడు మరియు రాక్షసులు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో విషం తాగుతాడు. సముద్రంలోనే జరుగుతుంది ఆ యుద్ధం. అప్పుడు సముద్రంలో ఉన్నటువంటి విషం శివుడు తాగుతాడనమాట.
శివుడు తాగి మొత్తం, ఇక శివుడు ఎంత కోపిష్టి, ఎంత కోపం వస్తే అతని అంత కోపం ఎవ్వరికే ఉండదు ఈ ప్రపంచంలోనే. కాబట్టి అంత కోపంగా ఉన్నప్పుడు ఇంద్రదేవుడు ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు భగవంతుని పైన వర్షం కురిపిస్తాడు. ఓ శివ, చల్లారు శివ అని చెప్పేసి వర్షం కురిపించి శివుణ్ణి చల్లపరుస్తాడు. అప్పుడు శివుడు ఆ చల్లపరిచేదాన్ని ఒప్పుకొని ఇక చాలా మంచి పని చేశావని చెప్పేసి ఇంద్రదేవతకి చెప్తాడనమాట. అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు అతను కూడా అంటాడు, శివుడు కూడా అంటాడు, ఎవరైతే ఈ శ్రావణ మాసంలో నాకు అభిషేకము చేస్తారో వాళ్ళకి విపరీతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకు అని అంటే, అప్పుడు శ్రావణ మాసంలోనే కదా ఇంద్రదేవుడు శివుడి పైన వర్షం కురిపించాడు. అందుకే శ్రావణ మాసంలో విపరీతంగా వర్షాలు పడతాయి. ప్రపంచమంతా కూడా శివుడే వ్యాపించి ఉన్నాడు. ప్రతి నీడలో, ప్రతి దాంట్లో కూడా శివుడే ఉన్నాడు. ఓకేనా? అందుకే అంతా ఇంద్రదేవుడు వర్షం కురిపిస్తాడు అప్పుడు. కాబట్టి మీరు కూడా స్వామి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అతనికి అవి ఇవి ఏం అలంకరణలు అవి ఇవి ఏం అక్కర్లేదండి. ఒక చెంబడు నీళ్లు చాలు. నీళ్లు పోయండి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలు కలిపి స్వామివారి దగ్గర వెయ్యండి. శ్రావణ సోమవారం విశేషమైన వారం, స్వామికి ఇష్టమైన వారం, ఇష్టమైన మాసంలో ఇష్టమైన వారం. ఎంత ఫలితాలు ఉంటాయి దాంట్లో. మరి ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో వెళ్ళండి. బ్రహ్మముహూర్తం అంటే పొద్దున సూర్యోదయం కంటే ముందే స్వామివారి దర్శనానికి వెళ్ళండి. ఎప్పుడు? శ్రావణ సోమవారంలో, మళ్ళీ బ్రహ్మముహూర్తంలో. శ్రావణ మాస సోమవారం మరియు బ్రహ్మముహూర్తంలో వెళ్ళి స్వామివారి అభిషేకంలో పాల్గొనండి. ఎంత ఫలితాలు అని అంటే ఒక్క మాటలో చెప్పలేమండి, అంత ఫలితాలు ఉంటాయి. కాబట్టి విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. సంతానం లేని వాళ్ళకి సంతానము కలుగుతుంది, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఎంత కష్టపడుతున్నాను అయినా సరే అభివృద్ధి అవ్వడం లేదు అని అంటే కూడా వాళ్ళకి కూడా మంచి ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. చిన్న పిల్లలకి మంచి విద్య, జ్ఞానము, ముఖ్యంగా జ్ఞానము ఉంటే ఏదైనా సరే సంపాదించుకోగలుగుతాం, ఏదైనా సరే సాధించగలుగుతాం ఈ ప్రపంచంలో. కాబట్టి జ్ఞానము ఇస్తాడు శివుడు. మరియు అమ్మవారి యొక్క కృపాకటాక్షములు కూడా పొందాలి. అది స్త్రీలు చేస్తారు వరలక్ష్మి వ్రతం, అది కూడా ఆచరించండి. పురుషులు ప్రతి ఒక్కరు కూడా నేను పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పాటించండి. నాన్ వెజ్ అస్సలు తినకండి. తినకుండా వెజ్ ఓన్లీ ఫ్రూట్స్, పాలు, పెరుగు, ఒక పూట భోజనం, మీకు వీలైతే ఒకటే పూట, శ్రావణ మాసం మొత్తం అంతా కూడా ఒకే పూట భోజనం చేయండి. 2 పూటలు టిఫిన్స్ ఏదైనా మామూలుగా చేసుకొని తినండి. ఒక పూట టిఫిన్ తినండి, మిగతా పూట మామూలుగా ఫ్రూట్స్ తిని ఉండండి. ఎంత ఫలితం అండి! ముఖ్యంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తృప్తి ఉంటుంది. చాలామందికి కూడా ఎంత ధన కనక వస్తు వాహనాలు ఉన్నా సరే తృప్తి అనేటటువంటిదే ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటే గనక మీకు తృప్తి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ మాసాన్ని ఉపయోగించుకోండి. చాలా విశేషమైనటువంటి మాసము, శివుడికి ఇష్టమైనటువంటి మాసము. అందరూ కూడా నేను చెప్పినవన్నీ కూడా పఠించండి. ఇవన్నీ కూడా అన్నీ కూడా చేయాలి మీరు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి మీకు, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది కూడా ఎంత చెప్పినా సరే అడుగుతూనే ఉంటారు. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? వీలైతే ఒక వీడియోకి లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వచ్చేటటువంటి నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. మరియు లైక్ చేయడం ద్వారా 10 మంది దగ్గరికి మంచి మాటలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఓకేనా? స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.